అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే. గురుగారు, డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా తెలియజేస్తారండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి కనుక చూసుకుంటే కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఎందుకంటే అష్టమ స్థానంలో శని సంచారం, జన్మస్థానంలో కుజుడి యొక్క సంచారము వీళ్ళ యొక్క గ్రహస్థితి. కాబట్టి జన్మస్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా దెబ్బతినేటటువంటి లక్షణాలు, ఎవరినైనా నమ్మి డబ్బులు ఇచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా వీళ్ళ జీవితంలో ఏర్పడతాయి. అంటే నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోయేటటువంటి లక్షణాలు, తీసుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. ఎవరికైతే నమ్మి వీళ్ళు డబ్బులు ఇస్తారో వాళ్ళు మోసం చేయడం కానీ, డబ్బులు ఇవ్వకపోవడం కానీ, ఉన్నా కానీ లేవు అని చెప్పడం కానీ, ఇలాంటివి ఎక్కువ జరిగేటటువంటి లక్షణాలు ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో జరుగుతూ ఉంటాయి. కనుక వీలైనంత వరకు వీళ్ళు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అష్టమ స్థానంలో శని సంచారం వల్ల ఆర్థిక పరంగా కానీ, శారీరక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ నష్టం వచ్చేటటువంటి అవకాశాలు, ఆరోగ్య భంగం జరగడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడతాయి. కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే వీళ్ళకు నవమ స్థానంలో భాగ్యంలో రాహు సంచారం చేస్తున్నాడు. రాహు సంచారం వల్ల వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే వీళ్ళు అదృష్టానికి చాలా చేరువగా వెళ్ళి దురదృష్టాన్ని పొందుతూ ఉంటారు. అంటే ఏదైనా ఒక ఉదాహరణకు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు, ఇదిగో రేపు ఉద్యోగంలో జాయిన్ అవుదాము, అప్లికేషన్ వచ్చేస్తుంది, ఆర్డర్ వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ ఆఖరి సందర్భాల్లో అది రాకపోవడం వీళ్ళకు కొన్ని రకాలుగా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. అలాగే వీళ్ళకు ఏదైనా డబ్బులు ఇదిగో వస్తున్నాయి అని అనుకుంటారు, ఎవరో ఇస్తున్నారు అనే ఆశలో భ్రమలో ఉంటారు. ఆఖరికి వచ్చేసరికి మాతో కావట్లేదండి డబ్బులు, మీరు వేరే దగ్గర ప్రయత్నం చేసుకోండి. అంటే ఏదైనా కానీ చేతుల దాకా వచ్చింది మనము అందుకోలేనటువంటి పరిస్థితులు వీళ్ళ జీవితంలో ఎక్కువగా ఉంటాయి. బికాజ్ ఏంటంటే వీళ్ళకు భాగ్యంలో రాహు సంచారము చేత ఏమవుతుంది అంటే అదృష్టాన్ని దురదృష్టంగా మార్చేటటువంటి లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే అది ఏ సందర్భమైనా కావచ్చు, వృత్తిరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, కుటుంబ రీత్యా కావచ్చు, ఏ రకమైనా కావచ్చు, వాళ్ళకు కొన్ని రకాలైన ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకు ఉన్నటువంటిది ఏంటి అంటే కనుక ముఖ్యంగా వీళ్ళు ఊహా ప్రపంచంలో ఎక్కువగా బ్రతకడము, ఏదో జరిగిపోతుంది, ఎవరో ఏదో చేసేస్తారు అని ఆశలో ఉండడము వీళ్ళకు ఉన్నటువంటి డిసడ్వాంటేజ్. అది కొంతవరకు మార్చుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వీళ్ళకు కష్టపడితే కానీ డబ్బులు రావు. ఎంత కష్టపడ్డా ఆ కష్టపడ్డటువంటి దానికి ప్రతిఫలము కూడా కాస్త అనుకున్నంత వరకు రాదు. ఈరోజు వచ్చినటువంటి డబ్బులు మళ్ళీ రేపు అవి మాయమైపోతాయి. అంటే దేనికో వ్యర్థానికి ఖర్చు కావడము. మనం ఏదో ఖర్చు పెడదామనుకోండి, లేదు ఆస్తులు కొనుగోలు చేద్దాము, బంగారం కొనుగోలు చేద్దాము అని అనుకుంటారు. కానీ అవి కొనుగోలు చేసుకోలేక అవి వేరే వ్యర్థానికి ఖర్చు అయిపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలండి. గురుగారు, శుభకార్యాలు జరగడానికి ఏదైనా ఆస్కారంగా అనిపిస్తుంది ఈ మాసం? ఇప్పుడున్నటువంటి కర్కాటక రాశి వారికి శుభకార్యాలు అనేటటువంటి ఏమీ చేయలేకపోతారు. అంటే చేద్దాము అని ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితులు ఒడ్డొచ్చేసరికి, ఆర్థిక పరిస్థితులు గడ్డుకాలం అయ్యేసరికి చేద్దామనుకుంటారు కానీ చేయలేనటువంటి పరిస్థితులు ఉంటారు. కాబట్టి శుభకార్యాలు అయితే అంత మెత్తగా అంత పెద్దగా చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. కనుక వీలైనంత వరకు శుభకార్యాలు చాలా దూరంగానే ఉంటూ ఉంటారు. అలాగే వీళ్ళకున్నటువంటిది ఏంటి అంటే కనుక ఆ శుభకార్యాలకు పెట్టేటటువంటి డబ్బులు ఇంటి పనులకు కానీ, ఇంటి ఖర్చులకు కానీ, అప్పుల కోసం వినియోగిద్దామని ఆలోచనలు ఉంటారు. కాబట్టి డబ్బు విషయానికి ఏది వచ్చినా కానీ అది చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఈ కర్కాటక రాశి వాళ్ళు ఉంటారండి. గురుగారు, ఉద్యోగస్తుల పరంగా ఎలా ఉండబోతుంది? ప్రత్యేకంగా గవర్నమెంట్ ఉద్యోగులకు ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి వారికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు రొటీన్ లైఫ్ అండి. అంటే లేచామా, ఉద్యోగానికి వెళ్ళామా, మళ్ళీ ఇంటికి వచ్చేసామా, అదే రకంగా ఉంటుంది తప్ప పెద్ద ఆశించినటువంటి ఫలితాలు ఉండవు. అంటే చాలామంది కర్కాటక రాశి వారికి ఇప్పుడు డిసెంబర్ మాసంలో కానీ జనవరి మాసంలో ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ, లేదా ట్రాన్స్ఫర్స్ పెట్టుకుందాము అని అనుకుంటారు కానీ పెట్టుకున్నా కూడా వస్తుందో లేదో అనేటటువంటి గ్యారంటీ లేదు. ఎందుకంటే వీళ్ళకున్నటువంటి గ్రహస్థితి ఆ రకమైనటువంటి స్థితిగతులను ఏర్పరుస్తూ ఉంటుంది. కనుక వీలైనంత వరకు వీళ్ళకు గవర్నమెంట్ రంగస్తులకు కూడా పెద్ద చెప్పుకోదగ్గటువంటి అంశాలు అయితే ఏం లేవండి. ఎక్కడ తీసిన గొంగడ అక్కడే ఉంటుంది తప్ప ఎదుగుదల, వృద్ధి అనేటటువంటిది అయితే వీళ్ళ జీవితంలో ఉండదు. గురుగారు, ఇళ్ల స్థలాలు కావచ్చు, గృహాలు కావచ్చు, మరి ఇవి కొనుక్కోవడానికి ఏదైనా ఆస్కారం కనిపిస్తుంది ఈ మాసం? ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కర్కాటక రాశి వారు
ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అని అనుకుంటే గనక, లేదు ఏదైనా కొనుక్కుందామంటే గనక రియల్ ఎస్టేట్ అంటే భూముల మీద కానీ ఇండ్ల మీద కానీ పెట్టుబడి పెట్టవచ్చు. లేదా మీరు స్వయంగా తీసుకొని దాంట్లో ఉందామన్నా కూడా చాలా మంచి ఆలోచనే. అలాగే బంగారం కొనుగోలు చేసుకోవచ్చు. వీలైనంత వరకు అంటే ఇతరులకు నమ్మి డబ్బు ఇచ్చేదానికంటే ఇలాంటి దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం చాలా ఉత్తమమైనటువంటి పని. కాబట్టి కర్కాటక రాశి వారు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడదామన్నా, లేదా మీ దగ్గర ఇంత డబ్బు ఉంది దాన్ని ఏం చేద్దామని ఆలోచన వస్తే బంగారం మీద కానివ్వండి లేదా భూమి మీద కానీ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. దాని ద్వారా వీళ్ళకు అదృష్ట యోగము మంచిగా కలిసి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుందండి. అనుకోని ప్రయాణాలు ఏదైతే ఉన్నాయో మరి వీళ్ళకి కలిసి వచ్చే అంశం అని అంటారు. అలాగే ఫారెన్ వెళ్ళాలని చూస్తుంటారు విదేశాలకు, మరి అటువంటి వరకు ఎలా ఉండబోతుంది ఈ మాసం? విదేశాలకు వెళ్ళేటటువంటి యోగము వీళ్ళ జాతకంలో ఇప్పటికున్నటువంటి గ్రహస్థితి ప్రకారం అయితే లేదు. వీళ్ళకు జనవరి ఆర్ ఫిబ్రవరిలో వీళ్ళు ప్రయత్నపూర్వకంగా చేస్తే వెళ్ళే అవకాశం ఉంది, కానీ డిసెంబర్లో మాత్రం అంత యోగ్యంగా లేదు. ఒకవేళ వెళ్ళినప్పటికీ కూడా తొందరగా వెనక్కి రిటర్న్ వచ్చేస్తారు తప్ప అక్కడ పనిచేసేటటువంటి శక్తి కానివ్వండి, లేదు అని అంటే డబ్బు సంపాదిద్దామనే ఆలోచన కానివ్వండి వాళ్ళకి అక్కడ ఉండనివ్వదు. కనుక వెంటనే మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే, చూడండి జాతకం చెప్పినట్టుగా వాళ్ళు వెళ్ళాలి అని అనుకుంటారు, కానీ నేను వెళ్ళలేకపోతున్నాను. కొంతమంది ఏం చేస్తారు అంటే, నా జాతకంలో వెళ్ళాలని లేదు కదా, నేను వెళ్ళి చూపిస్తానని చెప్పేసి వెళ్తూ ఉంటారు. అలా మొండి ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే, వెళ్ళడం గొప్పతనం కాదు, అక్కడ స్థిరత్వం పొందడము. మనం ఏ సంకల్పం కోసమైతే అక్కడికి వెళ్ళామో అలా ఉండడం గొప్పతనం. కనుక మీకు వెళ్ళడము రావడం అనేది, ఇప్పుడు విజిటింగ్ వీసా మీద కూడా వెళ్ళొచ్చు, అలా వెళ్ళడం కాదు. అంటే మీరు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా వెళదామనుకున్నటువంటి వాళ్ళు అక్కడ వెళ్ళి స్థిరపడి డబ్బు సంపాదించి తిరిగి మన యొక్క దేశానికి వస్తే ఏమి ఇబ్బంది లేదు. కానీ వెళ్ళి వెద్దాము అక్కడ చూద్దాము అంటే కనుక అది వెళ్ళినా ఒకటే వెళ్ళకున్నా ఒకటే. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా వెళ్ళకపోవడమే చాలా మంచిదండి. గురుగారు, వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? అలాగే సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు, అటువంటి వారికి ఏమన్నా మంచి ఫలితాలు ఉండబోతున్నాయా? ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రీత్యా కర్కాటక రాశి వారికి వైవాహికంలో ఇబ్బందులు రావడము, భార్య నుంచి కానీ భర్త నుంచి కానీ విడిపోయేటటువంటి అవకాశాలు ఏర్పడము, పరాయి స్త్రీ వ్యామోహంలో పడడం, పురుషులు స్త్రీ పరాయి పురుషుడు వ్యామోహంలో పడడం, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఉంటున్నాయి. కనుక అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. వీలైనంత వరకు ఇంటి పట్టునే ఉండడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం అండి. స్టాక్ మార్కెట్లోను రియల్ ఎస్టేట్లోను పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం అంటారా? ఇప్పుడున్నటువంటి సమయాల్లో ఇప్పుడు వాళ్ళకు జాతక రీత్యా చూసుకుంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఎలాంటి జోలికి వెళ్లకుండా ఉన్న డబ్బుని దాచుకునే ప్రయత్నం, ఇంట్లో పెట్టుకునే ప్రయత్నమే చేయాలి తప్ప అనవసరంగా స్టాక్ మార్కెట్లో పెడదాము లేదా ఇతరులకి ఇది వడ్డీలకు తిప్పుదాము అంటే మాత్రం అది నష్టానికే కలుగజేస్తుంది తప్ప లాభానికి ఏం కలుగజేయదు. కనుక వీలైనంత వరకు ఎవరి పని వాళ్ళు చేసుకోవడం. కర్కాటక రాశి వారు ఎస్పెషల్లీ వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సక్రమంగా తీర్చిదిద్దుకోవాలంటే పొద్దున్న లేచామా, పని చేసుకున్నామా, ఇంటి పట్టున వచ్చేసాం, ఈ మూడే పాటించాలి తప్ప అనవసరమైన విషయాలు కలుగజేసుకోవద్దండి. కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుందంటారు? కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు కావాలి అంటే ఈ నెల 29వ తారీఖు రోజున స్ఫటిక లింగార్చన కార్యక్రమం ఉంటుంది. కనుక ఆ స్ఫటిక లింగార్చనలో పాల్గొనండి. మీకు ఒక స్ఫటిక లింగం ఇస్తాను. ఆ స్ఫటిక లింగాన్ని నిరంతరం మీరు పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు శుభము లాభము రెండూ కూడా కలుగుతాయండి. మంత్రం ఏదన్నా చెప్తారా కర్కాటక రాశి వారికి దైవారాధన విషయం? కర్కాటక రాశి వారికి అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని మీరు ఎవ్రీడే తప్పకుండా చేసుకునే ప్రయత్నం చేయండి. ఓం యా దేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః అనేటటువంటి మంత్రాన్ని చదువుకొని తద్వారా వీళ్ళకి శుభము లాభము రెండూ కూడా కలుగుతాయండి. డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు. శ్రీమాన్.